రాష్ట్ర వ్యాప్తంగా సన్న వడ్లు పండిస్తున్నటువంటి రైతులందరికీ ఒక రకమైన హెచ్చరిక, ఒక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. మీరు క్లియర్ గా వినండి ఈ వార్త. సో తెలంగాణ రాష్ట్రంలో వరి సాగుపై లెక్కలు తీస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాల ఎన్ని ఎకరాలలో సన్న వడ్లు పండిస్తున్నారు, ఏ రకమైన సన్న వడ్లు పండిస్తారు అని విత్తన కొనుగోలు సమయం నుంచే లెక్కలు తీస్తారట. ఆన్లైన్ చేస్తారు, తర్వాత పంటలు నమోదు చేస్తారు, తర్వాత కొనేటప్పుడు కూడా లెక్కలు తీస్తారు. అన్ని సరిపోరాలి. ఎందుకంటే ఈ బోనస్ ఏదైతే ఉందో దళారుల చేతిలోకి వెళ్ళొద్దు. అండ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది సన్న ఓట్లు అవి తీసుకొచ్చి బోనస్ వస్తుంది కదా తెలంగాణ రాష్ట్రం తీసుకురావడం, ఇట్లా రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ వడ్లకు సంబంధించి పక్కా లెక్కలు తీసే పనిలే పడ్డరు. మరి ఎట్లా ఏ రకంగా ఒకసారి చూడరి. మరి ఈ దాని ఏమంటారు, ఎక్కడైతే మీరు ఏ డీలర్ దగ్గర ఉన్నారో సన్న ఓట్లు ఆ వివరాలు కూడా నమోదైతే ఆడ. ఒకవేళ ఆ నమోదైన వాళ్ళకే మరి ఓట్ల పైసలు ఇస్తామంటే అమ్మినప్పుడు మరి సొంతంగా ఓట్లు దాచుకుంటారు. కొంతమంది రైతులు ఏంటంటే నెక్స్ట్ సీజన్ కోసం మంచి వంగడాలు ఉంటే, మంచి విత్తనాలు, మంచి సీడ్ ఏమైనా ఉంటే దాచిపెట్టుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అవే చల్లి పంటలు చేసిన కూడా ఉన్నారు ఇంకా కూడా. సో అంత బాగా పంటలు పండించే రైతులు కూడా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ పంటలు అంటే నమోదైతాయి అని చెప్పేసి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదే అంశం ఒకసారి చూద్దాం. సన్న వరిపై పక్కా లెక్క వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం. విత్తన కొనుగోలు నుంచే ఆన్లైన్ లో నమోదు, డీలర్లకు ఆదేశాలు జారీ చేసి రావాలని, నమోదు కాని రైతులకు బోనస్ లేనట్లే. సో ఆన్లైన్ లో నమోదు కాని రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి బోనస్ లేనట్లే అని చెప్పి హెడ్లైన్ పెట్టారు. ఉన్న విషయం ఒకసారి చూద్దాం. ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ విషయం ఏంది, రైతులు రాష్ట్రంలో ఇప్పుడు నువ్వు జగిత్యాలు, నువ్వు సిద్దిపేటలో విత్తనాలు ఉన్నా సరే ఆ లెక్కలు నమోదు కావాలి. రైతులు రాష్ట్రంలో ఎక్కడ విత్తనాలు కొనుగోలు చేసినా కూడా ఆ వివరాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి అంటే ఆ కార్యాలయానికి పంపిస్తారు. దీంతో సన్న రకం సాగు వివరాలు పక్కగా తెలియనున్నాయి. దుకాణదారులు ఈ ప్రక్రియను సక్రమంగా అమలు చేస్తురా లేదా అనేది కూడా మళ్ళీ మండల స్థాయి వ్యవసాయ అధికారి పర్యవేక్షణ చేస్తాడు. సో మానిటర్ చేస్తాడు. ఇప్పటికే కొనుగోలు చేసిన వరి విత్తనాల రకాలను సైతం ఆన్లైన్ లో నమోదు చేస్తారు. ఎక్కడెక్కడ ఏం విత్తనాలు ఉన్నారో కూడా ఆన్లైన్ చేసేస్తారు. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు ఆన్లైన్ లో నమోదు చేసిన వివరాలను ఏఈఓలు పంటలు నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. సరే ఇప్పుడు ఆన్లైన్ లో కొన్నారు, కొంత ఆ జిల్లాలో కొంత లెక్క అటు ఇటు వస్తుంది. అంటే పంట నమోదు ఇప్పుడు ఆన్లైన్ లో కొన్నారు, విత్తనాల లెక్కలు ఉన్నాయి. తర్వాత ఈ వ్యవసాయ అధికారులు అంటే పంట నమోదు పోతారు కదా ఊర్లో పంట, మళ్ళీ ఎవరెవరు ఎన్ని ఎకరాలు నమోదు పంట వేసిరని చెప్పి అట్లా పోయినప్పుడు ఏమైనా తేడా ఉంటే కొంచెం అటు ఇటు ఉన్నా కూడా దాన్ని వెసులుబాటు ఉంటుంది వాళ్ళకి, అవి కరెక్షన్ చేస్తారట. ఇక్కడ ఆల్రెడీ 7 సన్న రకాలు ఇవి వండిస్తే ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది. ఏవో పండించాలని ఆల్రెడీ చెప్పింది కానీ మీకు తెలుసు, కొత్త చెప్పాల్సిన అవసరం అనుకుంటా నాకు తెలిసి. తెలంగాణ సోనా 15048 పంట కాలం 120 నుంచి 125 రోజులు, సాంబమ్మ సూరి, అట్లనే కేఎన్ఎం, తర్వాత హెచ్ఎంపి సోనా, తర్వాత ఏంటి జై శ్రీరామ్, తర్వాత డబ్ల్యూజిఎల్, సో తర్వాత కేఎన్ఎం. సో ఇట్లాంటి అన్ని పండిస్తే ఈ 7 రకాల సన్న వంగడాలకైతే దాన్ని ఏమంటారు ఈ బోనస్ అయితే రాబోతుంది. దీంట్లో ఏంది మీకు మంచిగా క్లియర్ చెప్తా. సన్న రకం వరిపై లెక్కలు ప్రారంభమయ్యాయి. సన్నాలకు ఇచ్చే బోనస్ దుర్వినియోగం కాకుండా దళారుల చేతులకు వెళ్లకుండా ఉండేందుకు 2026 వానాకాల సీజన్ నుంచి ప్రత్యేక విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సన్న రకం సాగు చేస్తున్నటువంటి రైతులకు విత్తనాలు కొనుగోలు నుంచే ఆన్లైన్ లో నమోదు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసి జిల్లాలల్లా ఎన్ని ఎకరాలల్లా సన్న రకం వరి సాగవుతున్నది అనేది స్పష్టంగా నిర్ధారించేందుకు విత్తనాల కొనుగోలు నుంచే లెక్కలు వివరాలను ఎప్పటికప్పుడు డీలర్లను ఆన్లైన్ లో నమోదు చేయాలని ఆల్రెడీ ఆదేశాలు జారీ. అంటే మీకు ఈ విత్తనాలు అమ్మే డీలర్లకు ఆల్రెడీ ఆదేశాలు పోయినాయి. ఏ రైతు ఎన్ని ఎకరాల కోసం ఏ రకమైన సన్న వడ్ల విత్తనాలు కొంటుండని చెప్పేసి లెక్క తీస్తారన్నట్టు. తర్వాత వ్యవసాయ విస్తరణాధికారుల వద్ద ఉన్న లెక్కలతో ఇవి సరిపోలానే, ఏమాత్రం తేడా ఉండరాదని పేర్కొంది. డీలర్ల వద్ద కాకుండా ఇదే ముఖ్యమైన పాయింట్. ఒకవేళ డీలర్ల దగ్గర కాకుండా సొంతంగా విత్తనాలు దాచుకొని సాగు చేసే రైతులు తమ పరిధిలోని ఏఈఓ ద్వారా యాప్ లో నమోదు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించింది. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా రైతులు విన్నారు కదా, ఇప్పుడు దీని ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే సన్న రకాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది. సన్న ఓట్లు ఎవరెవరు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాల్లో పండిస్తారు అనేది విత్తనాలు కొంటున్నప్పటి నుంచే ఆన్లైన్ లో నమోదు చేస్తారు. ఆ తర్వాత పంట నమోదుకు వ్యవసాయ అధికారి అయినప్పుడు జర అటు ఇటు ఉన్నా కూడా కరెక్షన్స్ చేస్తారు. ఇట్లా చేస్తేనే ఆన్లైన్ లో నమోదు అయితేనే మీకు ఓట్లు కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం. మీకు బోనస్ కూడా వస్తుంది, 500 రూపాయల బోనస్. లేకపోతే ఆ బోనస్ రాదు. 2, ఒకవేళ మీరు డీలర్ దగ్గర కొనలేదు, ఇంకెక్కడ కొనలేదు, సొంతంగా వడ్లను వంగడాలు తయారు చేసుకుంటారు, లేకపోతే విత్తనాలను మీరు మంచిగా సేఫ్ గా దాచిపెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ పంటకు వాడుతారు అంటే కనుక మండల స్థాయి అధికారి మీ
క్షేత్రస్థాయికి వచ్చినప్పుడు వ్యవసాయ అధికారి వస్తారు కదా, ఆయన దగ్గర పోయి యాప్లో నమోదు చేసుకోవాలి మీరు. ఇగో ఈ మా సొంతంగా మేము ఈ విత్తనాలు తయారు చేసుకున్నాం, ఈసారి మేము ఇవే విత్తనాలు వేసుకుంటున్నాం అని చెప్పేసి మీరు పంట నమోదు చేసుకోకపోతే ఈ బోనస్ రాదు. సో పంట కొనుగోలప్పుడు కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ సన్న ఒడ్లు ఈ 7 రకాల ప్రభుత్వం చెప్పిన వాటికైతే బోనస్ వస్తుంది. ఆన్లైన్లో నమోదైన వాటికి మాత్రమే బోనస్ వస్తుంది. ఇప్పటికే ఇత్తనాలు ఏడగొన్నా సరే రాష్ట్రంలో ఆ డీలర్లు వ్యవసాయ కార్యాలయానికి అయితే లెక్కలు పంపిస్తారు. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి.